ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న జాకిర్ హుస్సేన్, ఆయన వయసు 73, శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో ఆదివారం తుది శ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో జాకిర్ హుస్సేన్ను చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. ఆదివారం జాకిర్ హుస్సేన్ కన్నుమూశారు. జాకిర్ హుస్సేన్ ఆసుపత్రిలో చేర్పించిన విషయాన్ని ఆయన సన్నిహితుడు ఫ్లుఫ్టీస్ రాకేష్ చౌరసియా కూడా ధృవీకరించారు. జాకిర్ హుస్సేన్కు రక్తపోటు ఉన్నట్లు తెలిసింది, అంటే బీపీ. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో ఆయన వారం రోజుల నుంచి చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. జాకిర్ హుస్సేన్ పూర్తి పేరు జాకిర్ హుస్సేన్ అల్లా రకా ఖురేషీ. 1951 మార్చి 9 ముంబైలో జన్మించారు. ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లా రకా ఖాన్ తనయుడే జాకిర్ హుస్సేన్. తన నైపుణ్యంతో భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులందరికీ జాకిర్ హుస్సేన్ చిరపరిమితులయ్యారు. అంటే అందరికీ తెలుసు. 7 ఏళ్ల ప్రయాణంలోని జాకిర్ హుస్సేన్ తబలతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 12 ఏళ్ల వయసు వచ్చేసరికి దేశమంతటా ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి చేరుకున్నారు. తన ఇన్నేళ్ల కెరియర్లో భారత శాస్త్రీయ సంగీతానికి ఎనలేని కృషి చేశారు, సేవ చేశారు. జాకిర్ హుస్సేన్ తన అసాధారణ తబల నైపుణ్యంతో పలు భారతీయ అంతర్జాతీయ సినిమాలకు పనిచేశారు. సుమారు 40 ఏళ్ల కిందట జాకిర్ హుస్సేన్ కుటుంబంతో సహా శాన్ ఫ్రాన్సిస్కోలో స్థిరపడ్డారు. అక్కడి నుంచి సంగీత ప్రపంచానికి సేవలు అందిస్తూ వచ్చారు. ఇన్నేళ్లు తన సంగీత ప్రయాణంలో జాకిర్ హుస్సేన్ అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. జాతీయ స్థాయి అవార్డులతో పాటుగా అంతర్జాతీయ పురస్కారాలు ఎన్నో జాకిర్ హుస్సేన్ను వరింపజేశాయి. భారత ప్రభుత్వం కూడా అనేక పౌర పురస్కారాలతో ఆయన్ను గౌరవించింది. 1988లో పద్మశ్రీ అవార్డుతో డాక్టర్ జాకిర్ హుస్సేన్ను గౌరవించిన కేంద్ర ప్రభుత్వం 2002లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2023లో జాకిర్ హుస్సేన్కు పద్మ విభూషణ్ పురస్కారం అందజేసింది. 1990లో జాకిర్ హుస్సేన్కు సంగీత్ నాటక అకాడమీ అవార్డు కూడా వరించింది. సంగీత ప్రపంచంలో అత్యున్నతమైన పురస్కారం సంగీత్ నాటక అకాడమీ అవార్డు పేర్కొంది. ఈ అవార్డును 1990లో జాకిర్ హుస్సేన్కు ప్రదానం చేశారు.